ఇవాళ మనము పులిహోర రెసిపీలో ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటితో మనకి ఏం బెనిఫిట్స్, ఇది డయాబెటిక్స్ తీసుకోవచ్చా, తీసుకోవాల్సి వస్తే ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో దీని గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం తీసుకునే ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్ లో పులిహోర ఒకటి. ఇది మనము ప్రతి ఒక్క పండక్కి పులిహోర అనేది తెలుగు వాళ్ళకి చాలా కామన్. ఇది వరల్డ్ ఫేమస్ ఫుడ్ కూడా. ఎందుకంటే ఇది ఒకసారి చేసి పెడితే కనుక దాని గ్రేవీ, దాన్ని మనం వీక్స్ టుగెదర్ రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ట్రావెలింగ్ లో కానీ లేకపోతే పిక్నిక్ స్పాట్స్ లో కానీ ఎక్కడైనా ఎవరైనా హెల్దీగా తీసుకునే రెసిపీ కాబట్టి ఇది వరల్డ్ ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పులుపుకి, ఇందులో ఉండే టేస్ట్ కి చాలా ఇష్టపడతారు. సో దీని న్యూట్రిటివ్ వాల్యూ ఏంటంటే ఇందులో బేసిక్ గా బేస్ అనేది చింతపండు ఉంటుంది. సో చింతపండు మనకి శరీరానికి ఎన్నో రకాల మేలు చేస్తుంది. ఇందులో కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే ఇది ఒక రకమైన లాక్సేటివ్, అంటే మోషన్ ని ఫ్రీ చేస్తుంది అనమాట. ఎవరికైతే వాతము, కాళ్ల నొప్పులు ఉంటాయో అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. కొంతమంది డయాబెటిక్స్ లో ఆర్థరైటిస్ అలా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటిలో మనకి ఎక్కువ మోతాదులో స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ వేస్తాము. ముఖ్యంగా మనము ఆవాలు వేస్తుంటాం. ఆవాలు అనేది మన శరీరానికి ఎంతో శ్రేష్టమైనది. ఇది మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి అన్నమాట. సో ఇందులో మంచి ఫైబర్ కూడా లభిస్తుంది. సో మనకి ఆవాలు గుండెకి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇందులో మనము శనగపప్పు, మినపప్పు వేస్తుంటాం. శనగపప్పులో మనకి మంచి ప్రోటీన్స్ లభిస్తుంది. అలాగే మినపప్పులో కూడా కొంతమేరకు వీటిలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే మనం ఇందులో వేరుశనక్కాయ కానీ, జీడిపప్పులు, ఇంకా ఇతర రకాల నూనె గింజలు వేస్తుంటాం. బాదాం కానీ, పిస్తా కానీ మన టేస్ట్ ని బట్టి. సో వీటిలో మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఒక హెల్దీ న్యూట్రియన్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ లో కూడా మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది లభిస్తుంది. అలాగే కొన్ని చోట్ల మనం వీటిలో నువ్వు పొడి కలుపుతూ ఉంటాం. సో నువ్వుల పొడిలో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, కాల్షియం, ఫైబర్ లభిస్తుంది. అలాగే కొంతమంది ఇందులో అల్లం గుజ్జు వేస్తూ ఉంటారు. అల్లంని బాగా పేస్ట్ లాగా చేసి, ఇది ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఎక్సలెంట్ డైజెస్టివ్ ఏజెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా అల్లం ఫ్లేవర్ లోను, నువ్వుల ఫ్లేవర్ లోను వేసుకోవచ్చు. కొంతమంది దీంట్లో ఇంగువ వేస్తూ ఉంటారు. ఇంగువ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫ్లాటులెంట్ అండ్ కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఫుడ్. సో ఇది కూడా మనకు ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో పసుపు వేస్తాం. పసుపు అందరికీ తెలిసింది మన శరీరానికి ఎన్నో రకాల మేలు చేస్తుంది. ఇది ఒక యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, ఒక డయూరిటిక్, అంటే శరీరంలో ఉన్న ఎక్కువ నీరుని బయటికి తీసేస్తుంది అనమాట. సో పసుపుతో మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ ని కలుపుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకి తమిళనాడులో అయితే పెప్పర్ పౌడర్, అంటే మిరియాల పొడి వేస్తూ ఉంటారు. అలాగే ఎండు మిర్చిని కూడా కచ్చాపక్కా దంచి వేస్తూ ఉంటారు. సో ఈ పెప్పర్ కూడా మనకి యాంటీ ఫ్లూ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే డైజెషన్ కి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మనము రెడ్ చిల్లీస్ వేస్తాం. రెడ్ చిల్లీలో మనకి బీటా క్యారోటీన్ ఉంటుంది. అలాగే ఇది వెయిట్ రిడక్షన్ కి థర్మిక్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో వీళ్ళు రెడ్ చిల్లీని కోట్స్ గా పౌడర్ లాగా చేసుకొని వేస్తుంటారు. సో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తో ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోర. సో డయాబెటిక్స్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. ఈ పులిహోరలో మనం ఎంత నూనె వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నూనె మనము మోడరేట్ అమౌంట్స్ లో వేసుకుని పులిహోరని హెల్దీగా చేయొచ్చు. అలాగే ఇందులో మనం కరివేపాకు వేస్తాం. కరివేపాకులో మనకి బీటా క్యారోటీన్ లభిస్తుంది. ఇది డయాబెటిక్స్ లో వచ్చే ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్ కి ప్రివెంట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్, ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, అలాగే మనకి ఇందులో ఉండే జింక్, సెలీనియం, మాగ్నీషియం, మ్యాంగనీస్ అనేవి ఎంతో మేలు చేస్తాయి డయాబెటిక్స్ కి. సో ఇందులో మనము కరివేపాకు ఎక్కువ మోతాదులోనే వేస్తుంటాం. సో ఇది హెల్త్ తో పాటు ఎంతో ఫ్లేవర్ అండ్ టేస్ట్ ని కూడా ఇస్తుంది. ఇవి మన షుగర్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే పులిహోరలో మనం ఎక్కువ మోతాదులో నూనె వేస్తాము, తక్కువ మోతాదులో పోపు గింజలు కానీ, ఆవాలు, కరివేపాకు చాలా తక్కువ అమౌంట్స్ లో వేసి దీన్ని అన్హెల్దీగా చేస్తాము, అప్పుడు వెంటనే షుగర్ పెరుగుతుంది అనమాట. ఒకవేళ మనము ఇందులో
నట్స్ కంటెంట్ ఎక్కువగా, అంటే పీనట్స్ కానీ ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్ ఇవి ఎక్కువ మోతాదులో వేసి, ఇందులో మనం తిరగమాతకు వేసుకునే శనగపప్పు, మినపప్పు, లేకపోతే మనం వేసే వేరుశెనక్కాయ ఇవి కూడా ఎక్కువ మోతాదులో వేసాము. అలాగే కరివేపాకు, ఇంగువ, నువ్వుల పొడి కానీ, ఆవ పొడి కానీ ఇలాంటివి వేసి చేసినప్పుడు ఇది చాలా హెల్దీ ఫుడ్ అవుతుంది డయాబెటిక్స్ కి. సో ఎంత మోతాదులో తినొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఒక మీల్ కంప్లీట్ గా కాకుండా ఒక పోర్షన్ సైజ్, ఒక కప్ అంత తీసుకుంటే వాళ్ళకు ఎటువంటి నష్టం ఉండదు. ఒకవేళ వాళ్ళ హెల్దీ ఇండివిజువల్ యాక్టివ్ గా ఉంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తున్నారు, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి చేస్తున్నారు, షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్నాయి. సో వీళ్ళు ఒక పూట మీల్ కి, అంటే ప్రసాదం కింద కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కి కూడా తీసుకుంటే మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. దీంతో పాటు ఒక కప్పు పెరుగులో మనము ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, టొమాటోస్ మనం వేస్తే కనుక వెజిటేబుల్ రైతాతో పాటు మనం ఈ న్యూట్రిషియస్ పులిహోర తీసుకుంటే మన షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, ఈజీగా పెరగకుండా. ఈ ఫైబర్, ఈ నట్స్, తర్వాత ఈ పప్పు దినుసులు వీటిని కంట్రోల్ డయాబెటీస్ లో ఉంచుతాయి అన్నమాట. సో పోర్షన్ కంట్రోల్ అనేది వాళ్ళ బ్లడ్ షుగర్స్ ని బట్టి, వాళ్ళు ఉండే బిఎంఐని బట్టి, వాళ్ళు చేసే శారీరక శ్రమని బట్టి మనం పులిహోర క్వాంటిటీని డిసైడ్ చేయొచ్చు అనమాట. సో మొత్తానికి మనం ఎన్నో రకాల హెల్దీ, న్యూట్రిషియస్ స్పైసెస్, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, పప్పు దినుసులు వేస్తున్నాం కాబట్టి పులిహోర అనేది ఒక హెల్దీ ట్రెడిషనల్ ఫుడ్. ఇది డయాబెటిక్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీన్ని అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళు గోధుమ రవ్వతో కానీ, జొన్న రవ్వతో కానీ, సజ్జ రవ్వతో కానీ, ఓట్స్, క్వినోవా ఇలాంటి గింజ ధాన్యాలతో చేసుకుంటే కనుక వాళ్ళకి షుగర్స్ అనేవి ఇంకా బెటర్ కంట్రోల్లో ఉంటాయి అన్కంట్రోల్ వాళ్ళకి. కాకపోతే పోర్షన్ కంట్రోల్ ఎటువంటి గింజ ధాన్యం తీసుకున్నా కూడా అన్కంట్రోల్ డయాబెటిక్స్ కి జాగ్రత్తగా చూసుకోవాలి. నమస్తే.